హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నిరుద్యోగ యువతకి రైల్వే శాఖ నుంచి ఒక శుభవార్త అని చెప్పొచ్చు. దాదాపుగా 9,000 వేకెన్సీస్తో ఆర్ఆర్బీ నుంచి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన నిరుద్యోగులు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ పరిధిలో ఉన్న పోస్టులకైతే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకు చాలా తక్కువ కాంపిటీషన్ ఉన్నప్పటికీ, తక్కువ కాంపిటీషన్ కాదు, చాలా తొందరగా కొంచెం ప్రిపేర్ అవుతే ఈ గవర్నమెంట్ ఉద్యోగాన్ని అయితే మీరు సాధించవచ్చు. సెలెక్ట్ అవుతే 45,000 వరకు మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. రైల్వే సంస్థలో ఉద్యోగం సాధించాలని కోరికతో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగ యువత వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ పర్టికులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, నేను చెప్పే ప్రతిదీ కూడా జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్, ఎక్కడ కూడా ఫేక్ ఉండదు. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాంతోపాటు టెలిగ్రామ్ గ్రూపు, టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంటాయండి. అక్కడ ఎందుకు జాయిన్ అవ్వమంటున్నాను అంటే, ఏదన్నా షార్ట్ నోటీస్ వస్తే వీడియో చేయలేము కదా, అక్కడ మీకు కావాల్సిన షార్ట్ నోటీస్ కానీ, బుక్స్ కానీ, నోటిఫికేషన్ పీడిఎఫ్స్ కానీ అన్నీ పెడతాను. సో దట్ మీకు యూజ్ అవుతాయి. ఫ్రెండ్స్, మీకు ప్రతి ఒక్కరు జాబ్ల గురించి చెప్తా ఉన్నారు, ఎవరు మీకు పర్సనల్గా కెరియర్ గైడెన్స్ అనేది చెప్పట్లేదు. అందుకే జాబ్స్ అకాడమీ నుంచి మీకు ఫ్రీగా కెరియర్ గైడెన్స్ అనేది చెప్దాం అనుకున్నాము. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో చేయండి. ఫాలో చేసి మీకు ఏ జాబ్ల గురించి కానీ, మీ కెరియర్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా నాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఫ్రెండ్స్, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెనింగ్ 9th మార్చ్ 2023 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ 8th ఏప్రిల్ 2024 వరకు ఉంటుంది. సో ఆన్లైన్ స్టార్ట్ అవ్వగానే ఆన్లైన్ అప్లికేషన్ వీడియో చేయాలా వద్దా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎస్ అని కామెంట్ చేయండి. నేను ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించిన వీడియో చేశాను, అది ట్రెండింగ్లో ఉంది తెలుగులో. సో కాబట్టి మీకు మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్ వీడియో చేస్తాను, అది మీ సపోర్ట్ ఉంటేనే. ఓకేనా? సో ఫ్రెండ్స్, మనకు ఈ నోటిఫికేషన్లో మనకు 2 రకాల ఉద్యోగాలను రిక్రూట్ చేస్తున్నారు. గ్రేడ్ 1 టెక్నీషియన్ సిగ్నల్, గ్రేడ్ 3 టెక్నీషియన్ ఉద్యోగాలు. సో గ్రేడ్ 1 ఉద్యోగాలు వచ్చేసరికి మనకు 1100 ఉన్నాయి, గ్రేడ్ 3 వచ్చేసరికి 7,900 ఉన్నాయి. దాదాపుగా 9,000 వేకెన్సీస్తో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ టెక్నీషియన్ ఉద్యోగానికి 18 నుంచి 36 సంవత్సరాల వయసు ఉన్న ఓసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేయాలి. 39 వరకున్న ఓబీసీ వాళ్ళు అప్లై చేయాలి. 41 వరకున్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవాలి. 41 వరకున్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, 39 వరకు ఓబీసీ, 36 వరకు ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇంత ఏజ్ రిలాక్సేషన్ ఉన్న జాబ్స్ ఇవే కావచ్చు. సెంట్రల్ గవర్నమెంట్లో 20కి కానీ 30కి కానీ లిమిటేషన్ ఉంటుంది, కానీ వీటికి లిమిట్ లేదు. ఓకేనా? టెక్నీషియన్ ఉద్యోగాలకు 18 నుంచి 33 సంవత్సరాలు ఉండాలి. 3 సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు అండ్ 5 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్లో రిక్రూట్ చేసే ఈ ఉద్యోగాలకు మీకు 10th ఐటీఐ లేదా 10th టు డిప్లొమా కానీ, ఓకేనా, సో 10th టు బీటెక్ కానీ చేసిన క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారండి. ఓకేనా? మనకు రైల్వే నుంచి ఎన్టీపీసీ ఉద్యోగాలకు మాత్రమే ఇంటర్మీడియట్, నార్మల్ డిగ్రీ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. మిగతా ఏ ఉద్యోగానికైనా, ఈవెన్ గ్రూప్ డికి కూడా 10+ ఐటీ అయితే ఈ సంవత్సరం వచ్చే నోటిఫికేషన్లో ఇవ్వబోతున్నారు. ఓకేనా? సో కాబట్టి ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో, ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు చాలా వరకు ఇది టెక్నీషియన్ ఉద్యోగాలు కానీ, ఏఎల్పీ కానీ కేవలం 10th క్లాస్ అని నిరుద్యోగులకి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, అది నమ్మకండి. ఓకేనా? ఏఎల్పీ అయినా, టెక్నీషియన్ ఉద్యోగాలైనా 10+ ఐటీఐ కానీ, 10+ డిప్లొమా కానీ, 10+ బీటెక్ కానీ చేసిన క్యాండిడేట్స్కి మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుంది. అదర్ దాన్ ఐటీఐ, డిప్లొమా అండ్ బీటెక్ ఎవరైతే ఇంటర్మీడియట్, నార్మల్ డిగ్రీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏదైతే ఓసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 500 రూపీస్ ఆన్లైన్లో ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అండ్ ఇందులో 400 రూపీస్ అనేది రీఫండ్ అవుతుంది. అండ్ ఎస్సీ ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ దాంతోపాటు ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 250 రూపీస్ పే చేయాలి. ఈ 250 రూపీస్ అనేది ఆటోమేటిక్గా మీకు రీఫండ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారానే ఈ యొక్క సెలెక్షన్ అనేది ఉంటుంది. మనకు ప్రీవియస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో ఏఎల్పీకి అండ్ టెక్నీషియన్ ఉద్యోగాలకి ఒకటే సిబిటి కండక్ట్ చేసిన తర్వాత ఏఎల్పీకి సిబిటికి సిబిటి 2 అనేది కండక్ట్ చేశారు. కానీ ఇప్పుడు మనకు ఈ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి సిబిటి కానీ అండ్ సిబిటి 2 కానీ
డిఫరెంట్గా ఇస్తారా లేకపోతే కలిపి ఇస్తారా అనేది మనం త్వరలో వచ్చే ఫుల్ నోటిఫికేషన్లో అయితే చూద్దాము. ఫుల్ నోటిఫికేషన్ రాగానే మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా జాగ్రత్తగా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఫ్రెండ్స్, ఇంత జెన్యూన్గా మన ఛానల్ నుంచి మీకు అప్డేట్స్ ఇస్తున్నప్పుడు మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. వీలైతే వీడియోస్ని లైక్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లో కానీ మీ వాట్సాప్ స్టేటస్ అని ఖచ్చితంగా పెట్టుకోండి. మీకు ఇంకా నేను ఏమైనా ఇంప్రూవ్ అవ్వాలా, ఛానల్కి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే సజెషన్స్ కామెంట్ సెక్షన్లో అయితే ఇవ్వండి. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మనకి ఏంటంటే చాలామందికి రీచ్ అవుతుంది అని మనకు అర్థమవుతుంది. సో నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.